సార్ అంగన్వాడీ ఉద్యోగులు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తున్నారు. మాకు జీతాలు పెంచాలంటూ మీరేమంటారు సార్ ఈ ధర్నాల పైన? జీతాలు పెంచేది ఏముందండి, వాళ్ళే అంగన్వాడీ ఇంతవరకు వాళ్ళు ఇలాగ ధర్నాలు చేసి అసలు ఇంతవరకు లేదు. మీకేంటంటే పరిపాలన కుదరక మిమ్మల్ని మీద ధర్నా చేస్తున్నారు వీళ్ళు. మీరు జీతాలు పెంచి లేకపోతే వాలంటీర్లను పెట్టుకొని అన్నీ పెట్టుకుంటే మీకు సక్రంగా ఉంటుంది. మీకు గవర్నమెంట్ అంటే కుదరక మీరు ఇలా చేస్తున్నారు. మీకు ధర్నాలు చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారి పైన వ్యతిరేకత వస్తుంది, వ్యతిరేకత వస్తుంది. మరి రాదా? మరి ఇప్పుడు వ్యతిరేకత అనేది ఎప్పుడైనా వస్తుంది. ఇప్పుడు మీరు ఏంటి, మీ సమస్య ఏంటి అనేది కూర్చొని పెట్టి మాట్లాడగలిగే శక్తి ఉంటే మీకు వ్యతిరేకత రాదుగా. మీకు ఇప్పుడు మా ఇంట్లో మా బిడ్డలు ఉన్నారు, ఏంట్రా అని గట్టిగా అడిగినప్పుడు నేను కూర్చొని మాట్లాడితే నాకు వ్యతిరేకత రాదుగా. అలాగే మీరు కూర్చొని పెట్టి మాట్లాడాలి. మీ బిడ్డలు లాంటి వాళ్ళు మీ బిడ్డలను మీరు కూర్చొని పెట్టి మాట్లాడక రోడ్డు మీదకి వస్తున్నారు మరి ఈరోజు. అది ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారాల్లో అందరికీ మేము జీతాలు పెంచుతాము, అందరికీ అండగా ఉంటాము చెప్పారుగా. వాలంటీర్లు ప్రతి ఒక్క వాలంటీర్కి 10,000 రూపాయలు నేను ఇచ్చి మిమ్మల్ని అందరినీ పోషిస్తానని చెప్పి మాట ఇచ్చింది ఘనత మీ చంద్రబాబు గారితో మీరేగా చెప్పింది. మరి తీసుకున్నారా? లేదే. అన్ని ఉత్త మాటలు. ఏమి ఇచ్చారు మీరు? పలాంటి ఏమిలా ఏమండి, మీ పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు అన్నప్పుడు మీ కుర్రోళ్ళు మేము ఇవాళ మాకు 70 సంవత్సరాలు వచ్చింది సార్ చేసేవాడు. ఎన్టీ రామారావు గారికి ఒక సినిమా కూడా తీశాడు, కంచుకోట అని. కంచుకోట సినిమాలో అర్ధరాత్రి వెళ్ళి లేని వాళ్ళని ఉన్నవాడు మొత్తాన్ని దోచుకొచ్చి గుర్రం వేసుకుని వెళ్ళి ముఖాన్ని గుడ్డ కట్టుకొని తెల్లవారే లేని వాళ్ళందరికీ పంచిపెట్టేవాడు ఎన్టీ రామారావు గారు. ఆ ఘనత రామారావు గారికే దక్కింది. మీ వల్ల కాదు సార్ అది. లేని వాళ్ళకి ఎన్నో పథకాలు పెట్టాడు. ఎన్ని పథకాలు కూడా ఎవరు పెట్టారండి? ఎవరైనా పెట్టారో? ఎవరు పెట్టాల? జగన్ పెట్టాడు. జగన్ మా చుట్టం కాదు, పేద ప్రజలకి పెన్నిది దండం పెట్టాలి ఆ తండ్రికి. ఎందువల్లంటే బిడ్డలు, చదువుకున్న బిడ్డలు ఎంతో 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 పాపం వాళ్ళు దండాలు పెట్టారు. మామయ్య 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 అని చూసే లేకుండా చేసేసారు మీరందరూ వచ్చి. ఏమండి పెట్టండి, మీరు పెట్టి చూపించండి. మీరు ఏం చేస్తున్నారు? ఒక 5 రూపాయలు పెట్టి భోజనాలు పెట్టేస్తున్నారు రోడ్డు మీద. అది కాదు సార్ పెట్టాల్సింది భోజనం. అది అలా కాదు. లేని వాళ్ళు ఎవరు, ఉన్నవాళ్ళు ఎవరు? లేని వాళ్ళు అంటే లేని వాళ్ళే. స్కూల్లో పిల్లలు చదువుకునే వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు. మీరు ధనవంతులకి పెడుతున్నారు, లేని వాళ్ళకి పెడతాం లేదు. మీరు ఒక్కసారి ఇచ్చి చూడండి. మళ్ళీ జగన్కి ఎన్ని పథకాలు పెడతాడో మళ్ళీ మీకు కుదరటం లేదు సార్. మీకు అధికారం ఇస్తేనే రాష్ట్రం మొత్తం సర్వనాశనం. ఏమీ లేదండి, ఎవరు చేయలేదా? మీరు 40 సంవత్సరాలు చేశారండి. మీ మీద కూడా అప్పుడు వీళ్ళు అలాగన్నారు, 100 మంది అన్నారు. ఏమీ చేయలే. మీ పరిపాలన మీరు చేశారు, మీరు పరిపాలన వీళ్ళు చేస్తున్నారు. కానీ ఇన్ని పథకాలు ఇచ్చే ఘనత ఎవరంటే చంద్రబాబు. ఈయనే. ఎవరు? ఒక జగన్ వల్ల అయింది. అది మీ వల్ల కాలేదు. అది మీకు ఎప్పుడైనా తెలుసా? ఇన్ని పథకాలు ఉంటాయి, ఇన్ని పథకాలు ఇవ్వచ్చు, ఇన్ని పథకాలు గవర్నమెంట్ నుంచి డబ్బే వస్తే ఆ డబ్బే కదా తెచ్చింది. అప్పుడు జేబులో డబ్బులు మనం ఇవ్వం కదండి. మరి ఆయన ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడు? మీరు ఎందుకు ఇవ్వలేరు? ఇవ్వగలుగుతాం. కాబట్టి అంటే మనసు రావాలి, ఇచ్చేసి మనకి మనసు ఉండాలి. ముందు ఒకడు అడుక్కున్న వాడి దగ్గరికి వస్తే పెట్టే మనసు ఉండాలి. 100 మందిలో ఒకడు పెడతాడు. అలాంటి 100 మందిలో ఒకడు పెట్టేవాడే జగను. అది మాత్రం వాస్తవంగా చెప్తున్నాం. ఒకసారి ఇచ్చి చూడండి జగన్కి. మీరు ఎన్ని పథకాలు ఎక్కడి నుంచి ఎలాగ పెట్టగలుగుతాడు అనేది మీరు పెట్టని. కనీసం అసెంబ్లీ లోపలికి మిత్రపక్షాలకు కూడా రానియకుండా చేసేసారు పాపం ఆయన్ని. ఆయన మరి చేసిన తప్పేంటో మరి ఎంతమంది కలిసిన అంటారు. ఒక మనిషి తెలియక అడవిలోకి వెళ్ళాడు అనుకోండి, గుంట నక్కలు ఎన్నో చేరతాయి. మరి అలాగా అతన్ని తొక్కిపడేశారు, ఏమీ చేయలేకపోయారు బాబు. మరి ఇప్పుడు ఎన్నికల ప్రచారాల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది సార్. ఇప్పుడు ఈసారి ఎన్నికలు ఎన్ని సంవత్సరాలు అయిందండి? సంవత్సరం అయిందా, లేకపోతే 10 నెలలు అయిందా, 6 నెలలు అయిందా? కాదే. ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలు అవ్వస్తుంది. మీరు ఇన్ని పథకాలు ఏమీ లేకుండా మీరు ఇప్పుడు కాక ఇంకా వస్తుంది, ఇంకా నేను చేస్తానంటే ఇది చాలా తప్పు సార్. ఇది ఏదో ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఏమీ పని లేని వాళ్ళకి ఉద్యోగాలు అన్నారు. ఏమైనా ఉద్యోగాలు ఇవ్వగలిగారా? ఏమీ లేదే. అసలు ఏమీ చేసిన దాఖలు లేదు సార్. మీరేంటంటే ఏవైనా చేయగలిగితే మీరు ఉన్న వాళ్ళని పక్కన పెట్టండి. లేని వాళ్ళకి చేసే ఏదైనా గుణం ఉంటే లేని వాళ్ళని చూడండి. మీకు 2 చేతులు పెట్టి దండం పెట్టుకుంటారు ప్రజలందరూ, మీకే వేస్తారు మళ్ళీ ఓటు. ఎందువల్లంటే మీరు ముఖ్యమంత్రి కాబట్టి. మరి జగన్ గారు చేసిన దాన్ని మీరు కొద్దిగా చూసి మీరు చేయండి. అలాగ అంతవరకే. కానీ వేరేగా మాత్రం మిమ్మల్ని చెడుగా అంటలా. మిమ్మల్ని మీరు పదవిలో ఉన్నారు కాబట్టి మీరు పథకాలు వాళ్ళు చూపిస్తున్నాడు కదా దారి, జగన్ గారు ఆ దారిలో నడవండి చాలు. మీరు ఆయన లేని వాళ్ళకి ఎలాగ పెట్టాలి అలాగ పెట్టండి. మిమ్మల్ని తల మీద తెచ్చుకుంటారు. వాలంటీర్లను పెట్టండి. సచివాలయంలో వాళ్ళని ఇంటింటికి వచ్చి అడగండి. ఇంటికి బయటికి రాలేక చల్లాడుతున్నారండి. బయటికి సచివాలయం దగ్గరికి రాలేరు. ఎంత ఎండ కాసం చూస్తారు, చచ్చిపోతున్నారు బిడ్డలు ఏమీ లేక. దయచేసి మీరు లేని వాళ్ళని పదే నేను ఒకటే చెప్తున్నానయ్యా, మీరు లేని వాళ్ళని చూసే గుణం తెచ్చుకోండి పెద్ద మనసు చేసి.